Hi student, myself Diamazi, lecturer in mathematics, Sri Ravitecha Degree College, Allavaram, final BSc, 6th semester, numerical analysis, elective paper. Today I discuss about the topic interpolation 1 in unit 3 part 6. Let's start. Problem, obtain the missing term in the following table. So మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మిస్సింగ్ టర్మ్స్ ఇచ్చాడు ఫాలోయింగ్ టేబుల్. సో ఏమైనా ఇచ్చాడు ఫాలోయింగ్ టేబుల్ ఎక్స్ వాల్యూస్ 2.0, 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6. అలాగే వై వాల్యూస్ ఏమి ఇచ్చారు మనకి, వై వాల్యూస్ 0.135, నెక్స్ట్ టర్మ్ మిస్సింగ్ టర్మ్, నెక్స్ట్ 0.111, నెక్స్ట్ 0.100, నెక్స్ట్ టర్మ్ మిస్సింగ్ టర్మ్, నెక్స్ట్ 0.080, నెక్స్ట్ టర్మ్ 0.074. దీన్ని ఏం తీసుకుంటాం, y0, y1, y2, y3, y4, y5, y6. సో మనకి ఏ టర్మ్స్ మిస్ అయినాయి, y1 అలాగే y4 టర్మ్స్ మిస్ అయినాయి. సో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ వాల్యూస్ 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి. సో మనం మిస్ అయిన టర్మ్స్ని కౌంట్ చేసుకోం, ఓన్లీ మనకి వాల్యూస్ ఇచ్చిన టర్మ్స్ని మాత్రమే కౌంట్ చేసుకుంటాం. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 వాల్యూస్. అంటే ఇక్కడ ఎన్ ఏమవుతుంది, 5 అవుతుంది. సో సొల్యూషన్ చూడండి, వీఆర్ గివెన్ 5 వాల్యూస్, వీ హ్యావ్ ద సాల్వ్. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ కదా, సో 2 ఈక్వేషన్స్ ఏం తీసుకుంటామని చెప్పుకున్నాం మనం, డెల్టా పవర్ ఎన్ y0 ఈక్వల్ టు 0, డెల్టా పవర్ ఎన్ y1 ఈక్వల్ టు 0. అంటే మనకి ఎన్ ఎంత ఇక్కడ 5 కదా, సో డెల్టా పవర్ 5 y0 ఈక్వల్ టు 0, అలాగే డెల్టా పవర్ 5 y1 ఈక్వల్ టు 0. సో మనకి ఫస్ట్ డెల్టా పవర్ 5 y0 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా పవర్ 5 y0 ఈక్వల్ టు 0. సో డెల్టాని ఎలా రాసుకోవచ్చు, e-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 y0 ఈక్వల్ టు 0. ఇది బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ ఏంటి, 5th ఆర్డర్కి. సో ఇప్పుడు e-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 5కి బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ ఏమొస్తుందంటే 5c0 a పవర్ 5 మైనస్ 5c1 a పవర్ 4b ప్లస్ 5c2 a క్యూబ్ b స్క్వేర్ మైనస్ 5c3 a స్క్వేర్ b క్యూబ్ ప్లస్ 5c4 a b పవర్ 4 ప్లస్ 5c5 b పవర్ 5. సో దీనికి ఏమొస్తుంది మనకి, 5c0 అంటే దాని వాల్యూ 1 అవుతుంది, అంటే a పవర్ 5. నెక్స్ట్ 5c1 అంటే దాని వాల్యూ ఏమవుతుంది 5, అంటే a పవర్ 4b ప్లస్ 5c2 అంటే ఏమొస్తుంది మనకి 10, 5c2 వాల్యూ 10 ప్లస్ 10 a క్యూబ్ b స్క్వేర్. నెక్స్ట్ 5c3 వాల్యూ మైనస్ 10 a స్క్వేర్ b క్యూబ్ ప్లస్ 5 a b పవర్ 4 మైనస్ b పవర్ 5. అంటే దీనికి ఎన్సిఆర్ ఫార్ములా యూస్ చేస్తాం, ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కదా. సో మనకి ఇక్కడ చూడండి, ఎన్ వాల్యూ ఎంత 5, ఆర్ వాల్యూ మనకి 0. సో 5 ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 0 ఫ్యాక్టోరియల్, అంటే 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత మనకి 1, అంటే దీని వాల్యూ ఏమొస్తుంది 5c0 వాల్యూ మనకి 1 వస్తుంది. 1 ఇంటూ ఏ పవర్ 5 అంటే ఏ పవర్ 5. నెక్స్ట్ చూడండి 5c1 వాల్యూ అంటే 5 అంటే n అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్, అంటే 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అన్న 1, 5 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు. సో 5 ఇంటూ 4 ఫ్యాక్టర్, పైన ఉన్న 4 ఫ్యాక్టోరియల్ కింద ఉన్న 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి మనకి 5 మిగులుతుంది. నెక్స్ట్ టర్మ్ చూడండి, నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 5c2 అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. సో మనం 5 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు, 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ అవునా. సో 5 ఇంటూ దాన్ని చూడండి ఇక్కడ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు అవునా, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అలాగే కింద ఉన్న 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే 5 ఇంటూ 4
2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది మనకి 2. సో ఇక్కడ చూడండి 5 ఇంటూ 4 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 కింద రాసుకుంటాం. సో 5 4s are 20. 20లో 2 ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి 10 వస్తుంది. 10 a క్యూబ్ b స్క్వేర్. సో నెక్స్ట్ కూడా అలా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 10 ఇంటూ ఏ స్క్వేర్ బీ క్యూబ్. నెక్స్ట్ కూడా దీన్ని కూడా ఈ ఫార్ములాని యూస్ చేసి సింప్లిఫై చేస్తామన్నమాట. సో దీనికి ఏమొస్తుంది 5ab4 ab⁴ మైనస్ నెక్స్ట్ది కూడా సింప్లిఫై చేస్తే b⁴. సో మనకి వాల్యూ ఏంటి, మనకి బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ ఫిఫ్త్ ఆర్డర్కి బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ వచ్చింది. సో a మైనస్ b హోల్ టు ద పవర్ ఆఫ్ 5కి. సో మనకి దీనికి ఈ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 5కి రాసుకుంటాం. ఇప్పుడు బైనామియల్ అంటే e⁴ మైనస్ 5c1 e⁴ ప్లస్ 5c2 ఈ క్యూబ్ మైనస్ 5c3 ఈ స్క్వేర్ ప్లస్ 5c4 మైనస్ 1 ఆఫ్ y0 ఈక్వల్ టు 0. సో మనకి ఈ ఇంప్లైస్ e⁴ 5c1 వాల్యూ ఎంత -5. సో -5 e⁴. 5c2 వాల్యూ ఎంత 10 ప్లస్ 10 ఈ క్యూబ్ మైనస్ 5c3 వాల్యూ కూడా 10 ఈ స్క్వేర్ ప్లస్ 5c4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 5. సో దీని వాల్యూ 5 మైనస్ 1 ఆఫ్ y0 ఈక్వల్ టు 0. సో y0తో మల్టిప్లై చేద్దాం. ఇంప్లైస్ e⁴ y0 మైనస్ 5 e⁴ y0 ప్లస్ 10 ఈ క్యూబ్ y0 మైనస్ 10 ఈ స్క్వేర్ y0 ప్లస్ 5 ఈ y0 మైనస్ y0 ఈక్వల్ టు 0. సో మనకి e⁴ y0 వాల్యూ ఎంత y5 మైనస్ e⁴ y0 వాల్యూ ఎంత y4 అంటే మైనస్ 5y4 ప్లస్ ఈ క్యూబ్ y0 వాల్యూ ఎంత y3 ప్లస్ 10y3 మైనస్ ఈ స్క్వేర్ y0 వాల్యూ ఎంత y2 మైనస్ 10y2 ప్లస్ ఈ y0 వాల్యూ ఎంత y1. సో 5y1 మైనస్ y0 ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూస్ తీసుకుంటాము. y0 y5 వాల్యూస్ ఏం తీసుకున్నాం మనం y5 వాల్యూ 0.080 అలా ఈ వాల్యూ వేసుకుంటాం. సో y5 ఈక్వల్ టు 0.080. సో మనకి ఏమేమి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాం మనం ఇక్కడ y4 వాల్యూ అలాగే y1 వాల్యూ, ఇక్కడ y1 వాల్యూ y4 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమొస్తుంది మనకి 5y4 మైనస్ 5y4 ప్లస్ 10 ఇంటూ y3 వాల్యూ ఎంత ఉంది మనకి y3 0.100. సో నెక్స్ట్ 10 ఇంటూ 0.100 మైనస్ 10 ఇంటూ y2 వాల్యూ ఎంత మనకి y2 వాల్యూ ఎంత సో 0.111. సో ఆ వాల్యూ వేసుకుంటాం. నెక్స్ట్ మైనస్ 10 ఇంటూ 0.111 ప్లస్ 5 ఇంటూ y0 వాల్యూ ఎంత మనకి y1 వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. 5 ఇంటూ y1 మైనస్ y0 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 0.135. సో ఈ వాల్యూని వేసుకుంటాం. సో ఈ వాల్యూస్ వేసుకుని మల్టిప్లై చేస్తే మనకి కింద వాల్యూస్ వస్తాయి. ఇంప్లైస్ 0.080 మైనస్ 5y4 మైనస్ సో ఇక్కడ మనకి ప్లస్ 10 ఇంటూ 0.100 వాల్యూ ఎంత మనకి 1. 5y4 ప్లస్ 1 మైనస్ 10తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 10తో 0.111ని మల్టిప్లై చేస్తే మనకి 1.110 ప్లస్ 5y1 మైనస్ ఇది ఎంత వస్తుంది 0.135. సో వీటిని క్యాల్సి యూస్ చేసి మల్టిప్లై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏమేమి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి 5y1 మైనస్ 5y4 కదా. సో అవి రాసుకున్నాం 5y1 మైనస్ 5y4. సో వాల్యూ ఎంత వచ్చింది అన్నిటిని మనం యాడ్ చేస్తే ఈక్వల్ టు 0.165 ఏమొస్తుంది మనకి మైనస్ 0.165 వస్తుంది. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో ఈ మొత్తం ఈక్వేషన్లో 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 5లో 5 1 టైం అంటే y1 మైనస్ ఇది 5లో 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ 1 టైం అంటే y4 ఈక్వల్ టు ఇందులో 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందంటే
0.165లోని మనకి 0.033 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా పవర్ 5 y1 ఈక్వల్ టు 0 అని ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా ప్లేస్లో ఏం రాసుకుంటాం? ఇంప్లైస్ e మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 y1 ఈక్వల్ టు 0. సో దీన్ని కూడా బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ యూస్ చేసి మనం ఎక్స్పెన్షన్ చేస్తాం. సో మనకి e పవర్ 5 మైనస్ 5c1 e పవర్ 4 ప్లస్ 5c2 e క్యూబ్ మైనస్ 5c3 e స్క్వేర్ మైనస్ 5c4 e మైనస్ 1 ఆఫ్ y0 ఈక్వల్ టు 0. ప్లస్ e పవర్ 5 మైనస్ 5 e పవర్ 4 ప్లస్ 10e క్యూబ్ మైనస్ 10e స్క్వేర్ ప్లస్ 5e మైనస్ 1 ఆఫ్ y1 ఈక్వల్ టు 0. సో ఇంప్లైస్ y1తో ఈ మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేద్దాం. e పవర్ 5 ఇంప్లైస్ e పవర్ 5 y1 మైనస్ 5 e పవర్ 4 y1 ప్లస్ 10e క్యూబ్ y1 మైనస్ 10e స్క్వేర్ y1 ప్లస్ 5e y1 మైనస్ y1 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే వచ్చింది మనకి e పవర్ 5 ఇంటూ y1 అంటే e పవర్ 5 y1 మైనస్ 5 ఇంటూ e పవర్ 4 y1 అంటే 5 e పవర్ 4 y1 ప్లస్ 10e క్యూబ్ ఇంటూ y1 ఏమొస్తుంది? ప్లస్ 10e క్యూబ్ ఇంటూ y1 మైనస్ 10e స్క్వేర్ ఇంటూ y1 ప్లస్ 5e ఇంటూ y1 మైనస్ y1 ఈక్వల్ టు 0. సో మనం ఈ పవర్ 5 y1 ఎలా రాసుకుంటామంటే ఇంప్లై y6 కింద రాసుకుంటాం. మైనస్ ఈ పవర్ 4 y1ని ఏం రాసుకుంటాం మనం? y5 కింద రాసుకుంటాం. మైనస్ 5 y5 ప్లస్ ఈ క్యూ y1 ఏం రాసుకుంటాం? y4 కింద రాసుకుంటాం. ప్లస్ 10 y4 మైనస్ ఈ స్క్వేర్ y1ని y క్యూబ్ కింద రాసుకుంటాం. సో 10 y క్యూబ్ ప్లస్ ఈ y1 ఏం రాసుకుంటా అంటే y2 కింద రాసుకుంటా అంటే 5y2 మైనస్ y1 ఈక్వల్ టు 0. సో దీని వాల్యూస్ ఏమున్నాయి మనకి? y6 వాల్యూస్, y5, y4, y3, y2 వాల్యూస్ ఏమి ఇచ్చాయి మనకి? సో మనకి ఇచ్చిన డేటా పాయింట్స్లో వాల్యూస్ తీసుకుంటాం. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయి? y5 y6 వాల్యూస్ ఇచ్చారు కదా. సో ఈ వాల్యూస్ అక్కడ రాసుకుంటాం. సో ఏమి ఇచ్చాం మనకి? y6 వాల్యూ 0.074, అలాగే y5 వాల్యూ 0.080, అలాగే y3 వాల్యూ 0.100, y2 వాల్యూ 0.11, అలాగే y0 వాల్యూ 0.135. ఇక్కడ ఏమేమి కాన్స్టెంట్? y1 y4 కాన్స్టెంట్ టర్మ్స్. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకుంటాం. అంటే y6 ఈక్వల్ టు 0.74 మైనస్ 5 ఇంటూ y5 వాల్యూ 0.080 ప్లస్ y4 కాన్స్టెంట్ కదా, ప్లస్ 10 ఇంటూ y4 మైనస్ 10 ఇంటూ y3 వాల్యూ 0.100 ప్లస్ 5 ఇంటూ y2 వాల్యూ 0.111 మైనస్ y1 కూడా కాన్స్టెంటే. సో మైనస్ y1 ఈక్వల్ టు 0. సో ఇంప్లైస్ 0.074 మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 0.080 మల్టిప్లై చేస్తే దీన్ని క్యాలిక్యులేట్ చేసి వాల్యూస్ వేసుకోండి. సో 0.4 ప్లస్ 10 ఇంటూ y4. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? 10 ఇంటూ 0.01ని మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ 0.11ని మల్టిప్లై చేస్తే మనకి 0.555 మైనస్ y1 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఇంప్లైస్ 10 ఇంటూ y4 మైనస్ y1 మైనస్ 0.771 ఈక్వల్ టు 0. సో ఇంప్లైస్ 10 ఇంటూ y4 మైనస్ 1. సో ఎంత వచ్చింది మనకి? 10 ఇంటూ y4 మైనస్ 1 మైనస్ 0.771 అటు సైడ్ తీసుకెళ్ళిపోతే పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1 ఏం తీసుకున్నాం మనం? y1 మైనస్ y4 ఈక్వల్ టు 0.0333. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం.
సో ఈక్వేషన్ 2 ఏమొచ్చింది మనకి 10y4 minus 1 equal to 0.77. సో ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తే సో మనకి ఏమొస్తుంది -y4లోంచి 10y4లోంచి -y4ని తీసేస్తే మనకి 9y4. ఇక్కడ -y1 +y1 -y1 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది రెండిట్లని యాడ్ చేస్తే అంటే 0.033ని ప్లస్ 0.771ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 0.804. సో y4 ఈక్వల్ టు 0.0893. సో ఇది 9 అనేది ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది అంటే 0.0893 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో y4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.0893. నెక్స్ట్ y1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈక్వేషన్ 1లో ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసాం. సో మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చింది y1 మైనస్ y4 ఈక్వల్ టు 0.0333. సో ఇందులో y4 వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి y1 వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి y1 వాల్యూ ఏమొచ్చింది మనకి y1 మైనస్ y4 వాల్యూ ఎంత వచ్చింది మనకి y4 వాల్యూ 0.0893. సో వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తాం y1 మైనస్ 0.0893 ఈక్వల్ టు 0.0033. సో ఇంప్లైస్ y1 ఇవి నెగిటివ్ టర్మ్ని అటు సైడ్ తీసుకెళ్తే పాజిటివ్ అయిపోతుంది. ఓన్లీ మనం y1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి y1 ఈక్వల్ టు 0.033 ప్లస్ 0.0893. సో యాడ్ చేస్తే మనకి y1 ఈక్వల్ టు 0.1223. సో y1 వాల్యూ ఎంత వచ్చింది 0.1223. సో ఇది మనకి y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే y4 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మనకు కావాల్సిన మిస్సింగ్ 2 టర్మ్స్ వచ్చేసినాయి కదా. 2 టర్మ్స్ రావాల్సింది ఏంటి ఒకటి y1 వాల్యూ అలాగే రెండోది y2 వాల్యూ. సో రెండింటిని ఫైండ్ అవుట్ చేసాం. మనకి రెండింటి వాల్యూ ఎంత వచ్చింది y4 వాల్యూ ఏమో 0.0893 వచ్చింది. అలాగే y1 వాల్యూ ఎంత వచ్చింది 0.1223. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ f of 6. It is given f of 0 equal to -3, f of 1 equal to 6, f of 2 equal to 8, f of 3 equal to 12. The third difference being constant. ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి f of 6ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డేటా పాయింట్స్ ఇచ్చారు మనకి f of 0 ఈక్వల్ టు -3, f of 1 ఈక్వల్ టు 6, f of 2 ఈక్వల్ టు 8, f of 3 ఈక్వల్ టు 12. ఏమని చూపించమన్నాడు థర్డ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ బీయింగ్ ఏ కాన్స్టెంట్. సో మనకి దాన్ని తీసుకొని f of 6 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి గివెన్ దట్ మనం ఇచ్చిన ఫంక్షన్ సొల్యూషన్ చూడండి గివెన్ దట్ f of 0 ఈక్వల్ టు -3, f of 1 ఈక్వల్ టు 6, f of 2 ఈక్వల్ టు 8, f of 3 ఈక్వల్ టు 12. సో మనకి ఫంక్షన్ ఏంటి y ఈక్వల్ టు f of x కదా. అంటే ఈ లోపల ఉన్న టర్మ్స్ అంటే f of 0 లోపల ఉన్న టర్మ్స్ ఏమవుతాయి 0, 1, 2, 3లు అనేవి x వాల్యూస్ అవుతాయి. సో ఇవి -3, 6, 8 అనేవి 8, 12 అనేవి y వాల్యూస్ అవుతాయి. సో x వాల్యూస్ ఏం తీసుకుంటే x ఈక్వల్ టు 0, 1, 2, 3. y వాల్యూస్ -3, 6, 8, 12. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి 6 మైనస్ ఆఫ్ -3 అంటే 9. అంటే 6లోంచి మనకి -3ని తీసేయాలి. అంటే 6లోంచి -3 అంటే మైనస్ ఆఫ్ -3 ఏమైపోతుంది +3 అవుతుంది. అంటే 6 + 3 అంటే 9. నెక్స్ట్ 8లోంచి 6 తీసేస్తే 2. నెక్స్ట్ 12లోంచి 8 తీసేస్తే 4. ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి ఫస్ట్ ఫార్వర్డ్ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ వాల్యూస్ రావాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని మళ్ళీ అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే 2 - 9 అంటే -7. నెక్స్ట్ 4 - 2 అంటే 2. సో మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని చేస్తే సెకండ్ ఫార్వర్డ్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే
సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వచ్చింది. దీని వాల్యూస్ ఏమి వచ్చినాయి, -7 2. థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో చూడండి ఇక్కడ 2 2లోంచి -7 తీసేయాలంటే 2 -7 ఏమవుతుంది, +7 అవుతుంది. అంటే 2 + 7 అంటే 9. సో మనకి ఏమొచ్చినాయి, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, f(6) వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో f(6) వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, f(6)ని ఎలా రాసుకోవచ్చు, f(6)ని ఎలా రాసుకోవచ్చు, 0 + 6 × 1 కింద రాసుకోవచ్చు కదా. 0 + 6 అంటే 6, 6 × 1 అన్న 6, 0 + 6 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 0 + 6 అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, f(x + 6h) ఫామ్లో ఉంది. సో వేరే h ఇంటర్వల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, h అనేది 1 అవుతుంది. సో ఇంటర్వల్ డిఫరెన్స్ h అనేది 1 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకుంటున్నాం, e⁻6 f(0). e⁻6ని ఎలా రాసుకుంటామంటే 1 + Δ⁻6 కింద రాసుకుంటాం. సో 1 + Δ⁻6 f(0). సో మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి, 1 + 6c1 డెల్టా + 6c2 డెల్టా స్క్వేర్ + 6c3 డెల్టా క్యూబ్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఏమొస్తుంది దీని వాల్యూ, f(0). సో నెక్స్ట్ చూడండి, సో మనకి ఏంటి, 1 + 6c1 అంటే 6c డెల్టా + 6c2 అంటే 15 డెల్టా స్క్వేర్ + 6c3 అంటే 20 డెల్టా క్యూబ్ f(0). సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, మల్టిప్లై చేస్తేనే f(0)తో మల్టిప్లై చేయండి. 1 × f(0) f(0 + 6 × డెల్టా f(0) నెక్స్ట్ ప్లస్ 15 × డెల్టా స్క్వేర్ f(0 + 20 × డెల్టా క్యూబ్ f(0). సో ఇక్కడ వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి, ఇక్కడ చూడండి అమ్మా, డెల్టా క్యూబ్ వరకు ఎందుకు తీసుకున్నాము అంటే మనకు అక్కడ ఏమి ఇచ్చాడు, ఈక్వేషన్లో అదేంటి సమ్లోని థర్డ్ డిఫరెన్స్ బీయింగ్ కాన్స్టెంట్ అంటే థర్డ్ డిఫరెన్స్ దగ్గరే మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ డిఫరెన్సెస్ని మనం తీసుకొని అవసరం లేదు. సో మనకి ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వాల్యూస్ తీసుకోము. కానీ మనకి ఏంటి, (6) ఇంకా ఎక్స్పెన్షన్ ఉంది కదా. సో మనకి డెల్టా క్యూబ్ థర్డ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో మనం క్లోజ్ చేసేస్తాం ఈ ఎక్స్పెన్షన్ అనేది. సో నెక్స్ట్ చూడండి అమ్మ, f(0) వాల్యూ ఎంత వచ్చింది మనకి, f(0) వాల్యూ -3. నెక్స్ట్ f(0) వాల్యూ -3 కదా. సో డెల్టా f(0) వాల్యూ అంటే ఏమవుతుంది, డెల్టా f(0) అంటే ఇది 9. సో డెల్టా f(0) వాల్యూ 9. నెక్స్ట్ +15 × డెల్టా స్క్వేర్ f(0) వాల్యూ, డెల్టా స్క్వేర్ f(0) వాల్యూ ఏమవుతుంది, -7. నెక్స్ట్ +20 × డెల్టా క్యూబ్ f(0) వాల్యూ ఎంత అవుతుంది, ఇది మనకి 9. ఇప్పుడు మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాం కాబట్టి ఇది ఏమవుతుంది, x0 వాల్యూ అవుతుంది. అంటే సో దీని వాల్యూస్ ఏం తీసుకుంటాం, ఇది y0 వాల్యూ అవుతుంది, అదే f(0) వాల్యూ అవుతుంది. ఇది డెల్టా f(0) వాల్యూ అవుతుంది, ఇది డెల్టా స్క్వేర్ f(0) వాల్యూ అవుతుంది, ఇది డెల్టా క్యూబ్ f(0) వాల్యూ అవుతుంది. సో మనం f(0) తీసుకుంటే ఇది దాని వాల్యూ -3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డెల్టా f(0) వాల్యూ అవుతుంది, ఇది డెల్టా స్క్వేర్ f(0), ఇది డెల్టా క్యూబ్ f(0). ఈ వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ అంటే డెల్టా f(0) ఎంత వచ్చింది, -3. నెక్స్ట్ 6 × డెల్టా f(0) అంటే 9 +15 × డెల్టా f(0) వాల్యూ అంటే -7 +20 × 9. సో ఇవన్నిటిని మనం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే f(6) వాల్యూ ఎంత వస్తుందంట, ఎంత వచ్చింది మనకి, 126 వచ్చింది. సో f(6) వాల్యూ ఎంత మనకి, 126. మనం అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు, f(6) వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో f(6) వాల్యూ ఎంత వచ్చింది మనకి, 126. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, గివెన్ μ0 + μ8 = 1.9248, μ1 + μ7 = 1.9590, μ2 +
mu6 equal to 1.9823, mu3 plus mu5 equal to 1.9956. ఫైండ్ mu4. సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ 8 వాల్యూస్ ఇచ్చాడు, mu0, mu8, అలాగే mu1, mu7, mu2, mu6, అలాగే mu3, mu5 వాల్యూస్ ఇచ్చాడు. ఫైండ్ mu4. సో mu0, mu8 వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.9248. అలాగే mu1, mu7 వాల్యూ, mu1 ప్లస్ mu7 వాల్యూ 1.9590. mu2, mu6 ప్లస్ mu6 వాల్యూ 1.9823. అలాగే mu3 ప్లస్ mu5 వాల్యూ 1.9956. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి, mu4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు, 8 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి వీఆర్ గివెన్ సొల్యూషన్లో వీఆర్ గివెన్ 8 వాల్యూస్, అంటే n ఈక్వల్ టు 8 అవుతుంది. సో వీ హ్యావ్ సాల్వ్. ఇక్కడ మనకి చూడండి ఈ అన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, అంటే 0 దగ్గర నుంచి మనం 8 టర్మ్స్ తీసుకున్నాం. అందులో మనకి ఏ టర్మ్ అనేది మిస్ అయింది, ఏ టర్మ్ మిస్ చేశారు, మనకి mu4 టర్మ్ మిస్ చేశారు. ఈ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే మిస్సింగ్ టర్మ్స్ని యూస్ చేసి ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏం తీసుకుంటాం, డెల్టా పవర్ 8 mu0 కింద కదా, మ్యూలో ఇచ్చాడు కాబట్టి mu0 తీసుకున్నాం మనం. సో డెల్టా పవర్ 8 mu0 ఈక్వల్ టు 0. డెల్టాని ఎలా రాసుకోవచ్చు, e-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 mu0 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి సో e-8 ఇంటూ, సో ఇది ఏంటి మనకి బైనామియల్ ఎక్స్పెన్షన్ ఏమవుతుంది, ఇంప్లైజ్ e టు ద పవర్ ఆఫ్ 8 మైనస్ 8c1 e టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 8c2 e టు ద పవర్ ఆఫ్ 6 మైనస్ 8c3 e పవర్ 5 ప్లస్ 8c4 e పవర్ 4 మైనస్ 8c5 e క్యూబ్ ప్లస్ 8c6 e స్క్వేర్ మైనస్ 8c7e ప్లస్ 1 ఆఫ్ mu ఈక్వల్ టు 0. ఇది దేని యొక్క ఎక్స్పెన్షను, e-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 యొక్క బైనామియల్ ఎక్స్పెన్షన్. సో దీన్ని ఎలా రాసుకుంటాం, e టు ద పవర్ ఆఫ్ 8, 8c1 అంటే 8 వస్తుంది. సో e పవర్ 7 ప్లస్ 8c2 అంటే మనం ఏ ఫార్ములా యూస్ చేసుకుంటే ఎన్సిఆర్ ఫార్ములాని యూస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుందంట, 28 e టు ద పవర్ ఆఫ్ 6 మైనస్ 8c3 వాల్యూ. సో ఎన్సిఆర్ ఫార్ములాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే మనకి 56 e టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 8c4 వాల్యూ 70 e టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 56 e క్యూబ్ ప్లస్ 28 e స్క్వేర్ మైనస్ 8e ప్లస్ 1 ఇంటూ mu ఈక్వల్ టు 0. సో మనకి ఈ ఎక్స్పెన్షన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూడండమ్మా, సో ఆ సింప్లిఫై చేయడం అంటే ఇంకో ఈ ఫార్ములాని యూస్ చేసుకున్నట్టు a-b హోల్ టు ద పవర్ ఆఫ్ a-b హోల్ టు ద పవర్ ఆఫ్ 8. అంటే ఇక్కడ మనకి e-8 యొక్క ఎక్స్పెన్షన్ ఎలా తీసుకున్నామో మనకి బైనామియల్ థియరీ ఫార్ములా ఇక్కడ ఈ సైడ్ రాసానమ్మా. ఒకసారి ఈ ఫార్ములా చూడండి, a-b హోల్ టు ద పవర్ ఆఫ్ 8. దీన్ని ఎక్స్పెన్షన్ చేస్తే మనకి a పవర్ 8 మైనస్ 8 a పవర్ 7 ఇంటూ b ప్లస్ 24 a పవర్ 6 b స్క్వేర్ మైనస్ 56 a పవర్ 5 b క్యూబ్ ప్లస్ 70 a పవర్ 4 b పవర్ 4 మైనస్ 56 a క్యూబ్ b పవర్ 5 ప్లస్ 24 a స్క్వేర్ b పవర్ 6 మైనస్ 8 a b పవర్ 7 ప్లస్ b క్యూబ్. సో మనకి 8c0 8c1 వాటిని ఎలా ఎక్స్పెండ్ చేస్తాము, అలా వాటిని ఎలా వాటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎన్సిఆర్ ఫార్ములాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాటి వాల్యూస్ కూడా ఇక్కడ వేసాను. ఒకసారి ఈ సైడ్ ఫార్ములాని చూడండి అమ్మా. నెక్స్ట్ సో మనకి ఏమొచ్చింది వాల్యూ, ఫస్ట్ వాల్యూ లాస్ట్ e పవర్ 8 మైనస్ 8 e పవర్ 7 ప్లస్ 28 e పవర్ 6 మైనస్ 56 e పవర్ 5 ప్లస్ 70 e పవర్ 4 మైనస్ 56 e క్యూబ్ ప్లస్ 28 e స్క్వేర్ మైనస్ 8e ప్లస్ 1 ఇంటూ mu ఈక్వల్ టు 0. సో ఇంప్లైస్, సో మనకి మ్యూతో మల్టిప్లై చేస్తాం. మ్యూతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఈ 8 ఇంటూ మ్యూ
నెక్స్ట్ e8 into mu e to the power of 8 into mu minus e to the power of minus 8 into e to the power of 7 mu naught plus 28 e to the power of 6 into mu minus 56 e to the power of 5 into mu plus 70 e to the power of 4 into mu minus 56 e cube into mu plus 28 e square into mu minus 8e into mu plus mu naught ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఇంటూ మ్యూ నాట్ అంటే 0. వీటిని మల్టిప్లై చేసాము. మ్యూ అంటే ఈ టు ద పవర్ ఆఫ్ 8 ఇంటూ మ్యూ నాట్, నెక్స్ట్ ఈ టు ద పవర్ ఆఫ్ 7 ఇంటూ మ్యూ నాట్ ప్లస్ 28 ఈ టు పవర్ 6 ఇంటూ మ్యూ నాట్ మైనస్ 56 ఈ పవర్ 5 ఇంటూ మ్యూ నాట్ ప్లస్ 70 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ మ్యూ నాట్ plus minus 56 into e cube mu naught plus 28 e square into mu naught minus 80 into mu naught plus 1 into mu naught అంటే mu naught equal to 0. సో అది ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, e to the power of mu naught అంటే mu 8 minus 8 into e to the power of 7 mu naught అంటే mu 7 plus 28 e to the power of 6 into mu naught అంటే mu 6 minus 56 into e to the power of 5 into mu naught అంటే mu 5 plus 70 into e to the power of 4 into mu naught అంటే mu 4 minus 56 into e cube minus e cube mu naught అంటే ఏమొస్తుంది మనకి mu 3 plus 28 e square mu naught అంటే mu 2 minus 8 into e mu naught అంటే mu 1 ప్లస్ mu naught ఈక్వల్ టు 0. సో ఇట్ వాల్యూస్ ఏం రాసుకోవచ్చు మనం, ఇక్కడ mu 8 ఒకటే టర్మ్ ఉంది, అలాగే mu naught ఈ రెండిట్లో ఒక సైడ్ రాసుకున్నాం. mu naught ప్లస్ mu 8, ఇక్కడ -8, ఇక్కడ ఒక -8 ఉంది, ఇక్కడ -8 mu 7, అలాగే ఇక్కడ -8 mu 1 ఉంది. సో ఇన్ని టూ టర్మ్స్లోంచి -8ని కామన్ తీస్తే mu 1 ప్లస్ mu 7. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 28 mu 7 ఉంది, ఇక్కడ ప్లస్ 28 mu 6 ఒకటి ఉంది, ఇక్కడ ప్లస్ 28 mu 2 ఒకటి ఉంది. రెండిట్లోంచి ప్లస్ 28ని కామన్ తీస్తే mu 2 ప్లస్ mu 6. ఇక్కడ -56 mu 5 ఒకటి ఉంది, ఇక్కడ -56 mu 3 ఒకటి ఉంది. రెండిట్లోంచి -56ని కామన్ తీస్తే mu 5 ప్లస్ mu 3 ప్లస్ ఇంకా లాస్ట్కి ఏం మిగిలింది మనకి 70 mu 4 ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనకి అదేంటి సమ్లో ఏమి ఇచ్చారు వాల్యూస్, mu 8 ప్లస్ mu 0 ప్లస్ mu 8 ఈక్వల్ టు 1.9248, నెక్స్ట్ mu 1 ప్లస్ mu 7 ఈక్వల్ టు 1.9590, mu 2 ప్లస్ mu 6 ఈక్వల్ టు 1.9823, అలాగే mu 3 ప్లస్ mu 5 ఈక్వల్ టు 1.9956. అవునా, ఈ వాల్యూస్ ఇచ్చాడు. mu 4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూస్ ఇక్కడ రాసుకుందాం. mu 0 ప్లస్ mu 8 వాల్యూ ఎంత ఇచ్చాడు 1.9243, అలాగే mu -8 ఇంటూ mu 1 ప్లస్ mu 7 వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1.9590. నెక్స్ట్ చూడండి, ప్లస్ 28 ఇంటూ mu 2 ప్లస్ mu 6 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ -98 -1.989. ఇక్కడ చూడండి అమ్మ, మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు mu 0 ప్లస్ mu 8 వాల్యూ, అలాగే మనకి mu 1 ప్లస్ mu 7 వాల్యూ, అలాగే mu 2 ప్లస్ mu 6, mu 5 ప్లస్ mu 3 వాల్యూస్ ఇచ్చేసాడు. అవునా, mu 4ని ఫైండ్ అవుట్ చేయమన్నా. mu 0 ప్లస్ mu 8, mu 1 ప్లస్ mu 7, mu 2 ప్లస్ mu 6, mu 5 ప్లస్ mu 3 వాల్యూస్ విడివిడిగా ఇచ్చారు. అవునా, సో వీటి వాల్యూస్ ఏమి ఇచ్చారు మనకి mu 0 ప్లస్ mu 8 ఈక్వల్ టు 1.9248, అలాగే mu 1 ప్లస్ mu 7 వాల్యూ ఎంత ఇచ్చారు 1.9590, అలాగే mu 2 ప్లస్ mu 6 వాల్యూ ఎంత ఇచ్చారు 1.9823, అలాగే mu 3 ప్లస్ mu 5 వాల్యూ ఎంత ఇచ్చారు 1.9956. mu 4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకుంటాం. mu 0 ప్లస్ mu 8 అంటే ఎంత వస్తుంది మనకి, ఎంత ఇచ్చారు మనకి వాల్యూ 1.9248. అలాగే నెక్స్ట్ 8 ఇంటూ mu 0 ప్లస్ mu 7 వాల్యూ ఎంత, సో ఇక్కడ మనకి 1.9590. నెక్స్ట్ చూడండి అమ్మ, నెక్స్ట్ మనకి
ప్లస్ 28 ఇంటూ μ2 ప్లస్ μ6 వాల్యూ ఎంత వస్తుంది, ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 1.9823. సో వాల్యూ వేసుకుంటాం. -56 ఇంటూ μ5 ప్లస్ μ3 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 1.9956 అని 1.9956 ఇచ్చాడు. నెక్స్ట్ ప్లస్ 70 ఇంటూ μ4 వాల్యూ ఇవ్వలేదు, మనం μ4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వల్ టు 0. సో μ0 ప్లస్ μ8 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1.9248 మైనస్ 8 ఇంటూ μ0 ప్లస్ μ7 వాల్యూ 1.9590 ప్లస్ 28 ఇంటూ μ2 ప్లస్ μ6 వాల్యూ 1.9823 మైనస్ 56 ఇంటూ 1.9956 అంటే μ3 ప్లస్ μ5 వాల్యూ ప్లస్ 70 ఇంటూ μ4 ఈక్వల్ టు 0. సో ఈ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంప్లైస్ -69.9969 ప్లస్ 70 ఇంటూ μ4 ఈక్వల్ టు 0. సో ఈ నెగిటివ్ టర్మ్ని ఇటు సైడ్కి తీసుకెళ్ళిపోదాం. మనం μ4ని ఫైండ్ అవుట్ చేయాలి కదా, 70 ఇంటూ ఇంప్లైస్ 70 ఇంటూ μ4 ఈక్వల్ టు 69.9969. సో μ4 17 ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. μ4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 17 అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. μ4 ఈక్వల్ టు 70 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ డివైడ్ చేస్తుంది. 69.9969 డివైడెడ్ బై 70. దీన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే μ4 ఈక్వల్ టు 0.9999 అంటే మనకి 0.999799 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన μ4 వాల్యూ వచ్చింది కదా, μ4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.999. థ్యాంక్ యూ.